అండి, ఇప్పుడు మనం లవ్లీ రన్నర్ డ్రామా 5th ఎపిసోడ్ చూడబోతున్నాం. సుంజయ్ ఇంసోల్ని సేవ్ చేస్తాడు. ఇంసోల్ నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అని అడుగుతుంది. సుంజయ్ నేను నిన్ను బస్ స్టాప్ దగ్గర చూశాను, నువ్వు బస్సులో నిద్రపోతున్నావు, బస్ దిగలేదు అని అంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండు, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ నిద్రపోతున్నావు, నేను చూడకుండా ఉంటే ఏం జరిగి ఉండేది అని అంటాడు. ఇంసోల్ అలాగే జాగ్రత్తగా ఉంటాను అని చెప్తుంది. ఇంసోల్ నువ్వు స్విమ్మింగ్ మాక్ కాంపిటీషన్ కన్నా ముందే నన్ను ఎప్పుడన్నా చూసావా అని అడుగుతుంది. సుంజయ్ చూశాను, నువ్వు నన్ను చూసి కొరియర్ బాయ్ అనుకున్నావు, నీకు గుర్తుండదులే అని అంటాడు. ఇంసోల్ అవునా, నాకు ముందే తెలుసుంటే ఎంత బాగుండేదా అని అంటుంది. ఇంసోల్ నువ్వు ఎప్పుడైనా మా షాప్కి వచ్చావా సీడీ రెంట్ తీసుకోవడానికి, నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను అని చెప్తుంది. సుంజయ్ ఏమీ చెప్పకుండా నాకు నిద్ర వస్తుంది అని అంటాడు. సుంజయ్ ఇంసోల్ని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. ఇంసోల్ సుంజయ్ నేను ఒకే దగ్గర ఉన్నాము, అతనికి నా నేమ్ కూడా తెలుసు, నన్ను సేవ్ చేశాడు, మళ్ళీ నేను నా పాస్ట్ చూసిన తర్వాత అన్ని మెమరీస్ గుర్తుకొస్తున్నాయని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంసోల్ సుంజయ్ అని రూమ్ నుండి బయటికి రమ్మని పిలుస్తుంది. సుంజయ్ వచ్చాక ఇంసోల్ చూడు రెయిన్బో ఎంత బాగుందో అని చూపిస్తుంది. ఆమె వాటర్ స్ప్రే చేస్తుంటుంది. అప్పుడే ఇంసోల్ మదరు ఏంటి వర్షం పడుతుందా అని చూస్తుంది. ఇంసోల్ని చూసి నువ్వేమన్నా చిన్నపిల్లవా వాటర్తో ఆడుకుంటున్నావని కొడుతుంటుంది. అప్పుడే ఒక ఇన్నరు సుంజయ్ దగ్గరికి వచ్చి పడుతుంది. సుంజయ్ దాన్ని కవర్లో పెట్టి ఇంసోల్కి ఇస్తాడు. ఇది గాలికి వచ్చి పడింది అని చెప్తాడు. ఇంసోల్ ఇది నాది కాదు, మా గ్రాండ్ మదర్ది అని చెప్తుంది. ఇంసోల్ సుంజయ్తో నేను నిన్ను బస్సులో రమ్మని చెప్దామనుకున్నాను, నీతో ఒకటి చేయించాలి అని చెప్తుంది. సుంజయ్ ఏంటది అని అడుగుతాడు. ఇంసోల్ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అంది. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక అతను బైక్ మీద ఫాస్ట్గా వస్తాడు. ఇంసోల్ సుంజయ్ని పక్కకు తప్పించి ఇప్పుడు నేను నిన్ను లైవ్ సేవ్ చేశాను అని చెప్తుంది. ఇంసోల్ సుంజయ్కి ఒక బాక్స్ ఇస్తుంది. ఇది ఒక టైం క్యాప్సూల్, నీ ప్రెజెంట్ ఇందులోనే పెట్టాను అని చెప్తుంది. సుంజయ్ ఇది నాకు గిఫ్ట్ అంటున్నావు కదా, నాకు ఇప్పుడే ఇవ్వకుండా ఎందుకు దాచిపెట్టమంటున్నావని అడుగుతాడు. ఇంసోల్ తర్వాత ఇది ఓపెన్ చేసినప్పుడు నువ్వు చాలా షాక్ అవుతావని చెప్తుంది. సుంజయ్ తర్వాత అంటే ఎప్పుడు అని అంటాడు. ఇంసోల్ 2023 అని చెప్తుంది. మనం 2023 జనవరి 1 midnight బ్రిడ్జ్ దగ్గర మీట్ అవుదాం, అప్పుడు ఇద్దరం కలిసి ఈ బాక్స్ని ఓపెన్ చేద్దామని చెప్తుంది. సుంజయ్ ఆ రోజే ఎందుకు అని అంటాడు. ఇంసోల్ అలా అయితేనే నేను నీ ఫేట్ని చేంజ్ చేయగలను అని అనుకుంటుంది. సుంజయ్కి అతని ఫ్రెండ్ తేసంగ్ నిజంగా ఇంసోల్తో డేటింగ్ చేయడం లేదు, వేరే అమ్మాయిని అవాయిడ్ చేయడం కోసం అలా చేస్తున్నాడు అని చెప్పుంటాడు. వాళ్ళిద్దరూ స్కూల్ దగ్గరికి వెళ్తారు. ఇంసోల్ నేను టైం మర్చిపోయాను అని అంటుంది. సుంజయ్ తనది ఇస్తాడు. నేను అథ్లెట్ని కదా, నన్ను ఏమనరు అని చెప్తాడు. వాళ్ళిద్దరిని తేసంగ్ చూస్తాడు. స్కూల్లో ప్రాపర్ యూనిఫామ్ లేని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంటారు. సారు సుంజయ్కి ఇంక నువ్వు కూడా యూనిఫామ్లో రావాలి అని చెప్తుంటాడు. అప్పుడే అక్కడికి తేసంగ్ వస్తాడు. వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇస్తారు. తేసంగ్ ఫ్రెండు నువ్వు ఇంసోల్ని రియల్గా లవ్ చేస్తున్నావా, నువ్వు చాలా చేంజ్ అయిపోయావని అంటాడు. వేరే స్టూడెంట్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. సుంజయ్ ఫాదర్ అది చూసి మళ్ళీ సుంజయ్ చూస్తే బాధపడతాడని ఫాస్ట్గా వెళ్ళి టీవీని ఆఫ్ చేసేస్తాడు. ఇంసోల్ ఫ్యామిలీ కూడా ఆ కాంపిటీషన్ని చూస్తుంటుంది. ఇంసోల్ సుంజయ్కి మెసేజ్ చేస్తుంది, రేపు ఫ్రీగా ఉన్నావా అని మెసేజ్ చేస్తుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంసోల్ సుంజయ్ని మూవీకి వెళ్దాం వస్తావా అని అడుగుతుంది. అతను స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేది చూడకూడదని ఇంసోల్ సుంజయ్ని మూవీకి తీసుకెళ్తుంటుంది. కానీ సుంజయ్ అతను పార్టిసిపేట్ చేసేది చూస్తాడు. సుంజయ్ ఇంసోల్ని నేను అది చూడకూడదని మూవీకి తీసుకొని వచ్చావా అని అంటాడు. నువ్వు మా నాన్న ఎందుకు అలా చేస్తున్నారు అని అడుగుతాడు. నేనేం బాధపడడం లేదు అని చెప్తాడు. ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంసోల్ నేను మూవీస్ చూసి చాలా రోజులైంది, నాకు డైరెక్టర్ అవ్వడం చాలా ఇష్టమని ఉండేది అని చెప్తుంది. ఇప్పుడు నా గోలు కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ఈ లెగ్స్తో అని చెప్తుంది. సుంజయ్ నేను రాస్తాను, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తాడు. వాళ్ళు వస్తుంటే ఇంసోల్ మదర్ని
ఒకతను డ్రాప్ చేస్తుంటాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఇంసోల్, సుంజయ్య ఒక దగ్గర ఉండి వాళ్ళని చూస్తుంటారు. అప్పుడే అక్కడ ఆగున్న కారు వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ కనిపించకుండా ఉండాలని ఒక దగ్గర దాంకుంటారు. ఇంసోల్ చూసుకోకుండా సుంజయ్య తలపైన కాళ్ళు పెడుతుంది. సుంజయ్య తన ఫాదర్తో టీవీ ఆన్ చేసి కాంపిటీషన్ చూడు, నేనేం బాధపడడం లేదు అని చెప్తాడు. ఇంసోల్ బ్రదరు ఇంసోల్తో పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది నీ కోసమని చెప్తాడు. ఇంసోల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసు నీ వ్యాలెట్ ఒక్కటే దొరికింది, నీ ఫోన్ దొరకలేదు అని చెప్తారు. ఇంసోల్ ఆ డ్రింక్ చేసిన అతను తీసుకొని ఉంటాడు అని అంటుంది. ఒకసారి కాల్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. ఆమె తన ఫోన్కి కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తారు కానీ ఏం మాట్లాడరు. ఇంసోల్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చాలామంది మనుషులు ఉండి ఇక్కడ ఏదో డెడ్ బాడీ ఉంది, ఎవరు ఇలా చేశారో అని అనుకుంటుంటారు. ఇంసోల్కి అక్కడ కీచైన్ సౌండ్ విని ఆమెకి సడన్గా ఏదో మెమరీ గుర్తుకు వస్తుంది. ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ఇంసోల్ ఫోన్ ఉంటుంది. ఇంసోల్ వాళ్ళు ఫాదర్ చనిపోయిన రోజుకి అన్నీ కొనడానికి వస్తారు. ఇంసోల్ ఆమె మదర్తో నువ్వెవరినన్నా మ్యారేజ్ చేసుకో, హ్యాపీగా ఉండాలి, నీకేం ఏజ్ అయిపోలేదు కదా అని అంటుంది. ఇంసోల్ బ్రదరు సుంజయ్య ఒక షాప్ దగ్గర స్పోర్ట్స్ అవి చూస్తుంటారు. కొరియా వాళ్ళు విన్ అయితే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంసోల్ బ్రదరు సుంజయ్యని చూసి నువ్వే కదా మా సిస్టర్ని ఆ రోజు తీసుకొచ్చింది, తను డ్రింక్ చేసేలాగా చేసింది అని అంటాడు. సుంజయ్య నేను తను డ్రింక్ చేసేలాగా చేయలేదు అని అంటాడు. అతను అబద్ధం చెప్తున్నావా, నువ్వు ఇంసోల్ బాయ్ ఫ్రెండ్వా అని అడుగుతాడు. సుంజయ్య ఇంకా కాదు, ఆమెకి వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్తాడు. అతను ఆ రోజు మా ఇంట్లో మంటలు ఆర్పడానికి వచ్చిన అతను చాలా బాగున్నాడు, చాలా పాపులర్ అనుకుంటా అని అంటాడు. అప్పుడే అక్కడికి ఇంసోలు వస్తుంది. సుంజయ్యని ఏడిపిస్తున్నావా అని అరుస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళిద్దరిని తీసుకెళ్తుంది. సుంజయ్య బై మిస్టేక్గా తేసంగ్ పేజ్ని ఫాలో అవుతాడు. అతను నా పేజ్ని విజిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని మెసేజ్ పంపిస్తాడు. తేసంగ్ ఇంసోల్ మీట్ అవుతారు. సుంజయ్య అతని ఫ్రెండ్ షాపింగ్కి వస్తారు. సుంజయ్య సేమ్ తేసంగ్ లాంటి డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడికి ఇంసోలు తేసంగ్ వాళ్ళు కూడా వస్తారు. ఇంసోల్ సుంజయ్యని చూసి అతని దగ్గరికి వెళ్తుంది. తేసంగ్ సుంజయ్యని చూసి ఎవరన్నా మనల్ని చూస్తే కప్పులు అనుకుంటారు అని అంటాడు. తేసంగ్ నువ్వు డ్రెస్ని చేంజ్ చేసుకోవా అని అంటాడు. సుంజయ్య నేనెందుకు చేసుకోవాలి అని అంటాడు. ఇంసోల్ ఫ్రెండ్ సుంజయ్యని నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. అతను లేదు అని అంటాడు. ఆమె అయితే ఎవరినన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అతను ఏమీ చెప్పకుండా కామ్గా ఉంటాడు. తేసంగ్ సుంజయ్య ఫ్రెండ్ వాళ్ళు ఒక దగ్గర పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తుంటారు. కానీ మెయిన్ సింగర్ రాడు. సుంజయ్య ఫ్రెండ్ సుంజయ్య కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఆ షో దగ్గరికి ఇంసోల్ వాళ్ళు కూడా వస్తారు. సుంజయ్య పాడడం స్టార్ట్ చేస్తాడు. ఇంసోల్ అతన్ని చూస్తూ ఉంటుంది. అది తేసంగ్ చూస్తాడు. సుంజయ్య దగ్గరికి ఆ ఏజెన్సీ సీఈఓ వస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. ఇంసోల్ చూస్తుంది. ఇంసోల్ సుంజయ్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సుంజయ్య చూసి ఎందుకు లేటుగా వచ్చావు, ఎవరినన్నా మీట్ అయ్యావా అని అడుగుతుంది. సుంజయ్య ఎవరిని మీట్ అవ్వలేదు అని చెప్తాడు. సుంజయ్య ఆమెకి గిఫ్ట్ ఇస్తాడు. ఇది నాకు వచ్చిన ప్రైజ్ అని చెప్తాడు. ఇంసోల్ దీనికోసమా నువ్వు పర్ఫామ్ చేశావు, ఎందుకు అందరి ముందు అలా చేశావు, నేను నీ కోసం ఏం చేయలేదు కదా, ఎందుకు నా గురించి వరీ అవుతున్నావు అని అంటుంది. సుంజయ్య నేను నీ గురించి వరీ అవ్వకూడదా అని అంటాడు. ఆమె అవును, నీ గురించి నువ్వు చూసుకో, వేరే వాళ్ళ గురించి కాదు అని చెప్తుంది. సుంజయ్య నీకు కావాలంటే ఉంచుకో, లేకపోతే పడే అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఇంసోల్ స్కూల్కి వెళ్తూ ఉంటుంది. ఆమె ఆ రోజు డ్రింక్ చేసినప్పుడు మాట్లాడినవి రికార్డ్ అయినవి ప్లే అవుతూ ఉంటాయి. అప్పుడే ఆమె రోడ్డు క్రాస్ చేయలేకపోతుంది. సుంజయ్య ఆమె కోసం వస్తాడు. సుంజయ్య నా గురించి ఆలోచించుకోమని చెప్పావు కదా, అయితే నువ్వు తేసంగ్తో బ్రేకప్ చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడే ఆ రికార్డ్ అయినవి ప్లే అవుతూ సుంజయ్య ఇంసోల్కి నేను నిన్ను లైక్ చేస్తున్నానని చెప్పినవి ప్లే అవుతుంది. ఇంసోల్ అది విని షాక్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.